ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు శుభనామములో ఈ ఉదయకాల సమయమున నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. బేతేలు జీవము గల దేవుని యొక్క వాగ్దానం 94వ కీర్తన 19వ చరణం. నా అంతరంగమందు విసారములు ఎచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగ చేయుచున్నది. ప్రియులారా, మన జీవితంలో విచారములు హెచ్చుగా ఉండినను, విచారం అంటూ వచ్చినను ఆయన ఆదరణ నెమ్మదిని కలగ చేస్తుంది. హబక్కూకు గ్రంథంలో హబక్కూకు హృదయము కలవరపడుచున్నదని రాయబడి ఉంది. ఎందుకంటే శత్రువు భయము, అలాగే భూమి పంట లేదు. కానీ హబక్కూకు 3:16 వచనంలో నేను యెహోవా యందు ఆనందించేదను అన్నాడు. శ్రమలో, కలవరాలలో భక్తులకు ధైర్యం ఉంటుంది. ఈ ఉదయకాలమున ఈ వాగ్దానం వింటున్న సహోదరుడా, నీ ఏ కష్టములో ఉన్నావు, ఏ శ్రమలో ఉన్నావు, ఏ దుఃఖములో ఉన్నావు, నిన్ను ఆదరించువాడై ఉన్నాడు. అపోస్తలుడైన పౌలుకి శరీరమందు ఒక ముళ్ళు ఇవ్వబడింది. ప్రభువా, ఇది తొలగించు అని 3 సార్లు ప్రార్థిస్తే ప్రభు అపోస్తలుడైన పౌలుతో చెప్పినారట, నా కృప నీకు చాలును. అవును, ఆయన కృప మనకు చాలును. పౌలు ఏమంటున్నాడు? నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడను. హబక్కూకు బలహీనమైన సమయాలలో, శ్రమలలో, కష్టాలలో బలవంతుడుగా ఉన్నాడు. ఎందుకనగా దేవుడు మనకు ఆనందమై ఉన్నాడు, ప్రభువే మనకు బలమై ఉన్నాడు. దావీదు అంటున్నాడు, యెహోవా నా బలము అంటున్నాడు. ఈరోజు ప్రభువే మనకు బలము. ఆయన మరణమును జయించినవాడు, పాపమును జయించినవాడు. ప్రభువే మనకు బలము. పునరుద్ధానుడైన యేసు ప్రభువే మనకు బలమై ఉన్నాడు. అందుకనే అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనములో వారు పేతురు, యోహానులు ధైర్యము చూసినప్పుడు ఆశ్చర్యపడ్డారు. వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగారు. అక్కడున్నవారు యేసు ప్రభువే మనకు ధైర్యము, పునరుద్ధానుడైన యేసు ప్రభువే మనకు బహుబలము. కాబట్టి నీ జీవిత కష్ట సమయాలలో నీతో ఉండి నిన్ను నడిపించువాడు. ఈ వాగ్దానమును మన దేవుడు మన వినికుడిలో దీవించి మనలను బలపరుచును గాక. ఆమేన్. మహాగణుడైన తండ్రి, మాకున్న కష్ట సమయాలలో నీవే ఆదరణ, నీవే కృపను అనుగ్రహించువాడు అయి ఉన్నావు. నాయనా, హబక్కూకు నీ యందు విశ్వాసముతో ఉన్నవాడు. హబక్కూకు కాలంలో ఉన్న కష్టములలో హబక్కూకు హృదయము కలవరాలలో ఉన్నప్పుడు నీ యందే ఆనందించినాడు. ప్రభువైన యెహోవాయే నా బలమని నిన్ను స్తుతించినాడు నాయన. అవును, మా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణతో మాకు నెమ్మదిని, మాకు సంతోషమును కలగ చేయుచున్న దేవుడు నాయన. ఈ ఉదయకాలమున మమ్మలను మీరు నడిపించండి నాయన. మా జీవితానికి మీరే ఆదరణ, మీ కృప మాకు దయచేయండి నాయన. యవన పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోండి. బెట్టింగ్ యాప్ల ద్వారా వారు డబ్బును పోగొట్టుకుంటూ ఉన్నారు నాయన. ఆయా పనులను బట్టి నాయన వారి శరీరాలు నాయన వ్యభిచార మత్తుల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు నాయన. లోకంలోనికి వెళ్ళిపోతున్నారు, మత్తు పదార్థాలలోనికి వెళ్ళిపోతున్నారు. ప్రభా, యవన పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకొని నాయన వారిని నీ దారిలోనికి నడిపించండి నాయన. నాయన, వారు హృదయాలలో విచారాలు ఎక్కువయ్యి కొందరు పైకి చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నాయన.
నాయన కొందరు పిచ్చివాళ్ళుగా మారిపోతున్నారు, కొందరు కుటుంబాలను విడిచి వెళ్ళిపోతున్నారు నాయన, మరికొందరు ఆయా దోపిడీలకు పాల్పడుతున్నారు నాయన. ప్రభువా సహాయం చేయండి నాయన. యవన పిల్లల్ని పాడు చేస్తున్న మాదక ద్రవ్యముల నుండి, వ్యభిచార మత్తు నుండి, శరీర కోరికల నుండి, అపవిత్రతల నుండి నాయనా మీరు ఈ దినాన్న దర్శించిన ప్రభా నీ కుమారుని రక్తధారల ప్రభావమును బట్టి వారు విడుదల నొందే భాగ్యము దయచేయండి నాయన. నీ కృపను మాకు మా బిడ్డలకు అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నా తండ్రి నీ నామములో నా ప్రభా ఆయన కుటుంబాలలో నా ఆర్థిక ఇబ్బందులను బట్టి శ్రమ పడుతూ ఉన్నారు, మీ తోడు కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. మీ అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. చేయని పంటల విషయంలో నాయన రైతులుగానున్న సహోదరులు సహోదరులు నాయన ఎంతగానో శ్రమ పడుతూ దిగుబడుల కొరకు ఎదురు చూస్తున్న సమయంలో విపత్తులు వచ్చి, తెగుళ్ళు వచ్చి ఆయన పంట చేతికి రాని పరిస్థితుల్లో నీ దగ్గరికి వస్తున్నారు తండ్రి. ప్రభా వారిని ఆదరించండి నాయన. భూపంట సరిగా పంటనప్పుడు వారు కూడా కలవరాలకు గురవుతున్నారు. ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈరోజు నా ప్రభా నీ నామంలో శరీర సంబంధమైన రోగాలతో ఉన్నారు నాయన. మా నరాలు మా ఎముకలు కృషించిపోయినను మీ అందే మేము ఆనందించుచున్నాము. ఎందుకనగా మీరే మమ్మలను స్వస్థత పరుచువాడు నాయన, మీరే బాగు చేయువాడు నాయన. ఈ దినమందు నాయన యవన పిల్లలకు పెరాలసిస్, స్ట్రోక్తో, బీపీతో మొదలగు వ్యాధులతో నాయన పడి ఉన్నారు, స్వస్థత పరచండి, లేవనెత్తమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆయన గుండె సంబంధమైన వ్యాధులతో ఉన్నారు, బాగు చేయండి. అలాగే గర్భసంచి క్యాన్సర్ సమస్యల్లో ఉన్నారు, బ్లడ్ క్యాన్సర్ సమస్యలు ఉన్నారు, రొమ్ము క్యాన్సర్ సమస్యల్లో ఉన్నారు, స్వస్థత పరచండి నాయన. మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినము మీరు మాకు అనుగ్రహించినారు, రాత్రంతయును కాపాడినారు నాయన. ఈ ఉదయకాలము నుండి మా జీవితం అంతయు మీ కాపుదలతో, మీ నడిపింపుతో ఆదరించి నడిపించుమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి. ప్రభువు మిమ్మలను నడిపించి దీవించును గాక. ఆమేన్.